అండి. అందరూ బాగున్నారు గదా! హెచ్-1బీకి అయితే గట్టిగానే కష్టకాలం వచ్చినట్టు కనబడుతుంది. రోజుకొక ఎక్స్‌పోజే, రోజుకొక అంటే ఇన్ని రోజుల నుంచి ఏంటంటే యాక్చువల్‌గా ఎలా ఉన్నా సరే నడిచిందనమాట. ఇప్పుడేంటంటే సోషల్ మీడియా బాగా అయిపోయింది. ఎక్కడ జూసినా గానీ ఏ ఇన్‌స్టాగ్రామ్‌లలో ఇప్పుడు ఈ సారా గొంజాలే ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఎక్స్‌పోజ్ జేయటం, అప్పటినుంచి ఏమైందంటే ఇంక అంత బీభత్సంగా అందరూ ఎక్స్‌పోజ్ చేయటం మొదలుపెట్టారు. ప్రతి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గూడా హెచ్-1బీ అంటే పడని వాళ్ళు ఇగ దీని గురించే అనమాట. అంటే వీళ్ళు అనటం గూడా ఈ సోషల్ మీడియాలో ఉన్న పోస్టుల ప్రకారం వాటి ప్రకారం ఏంటంటే జనరల్‌గా ఎవరన్నా ఎళ్లి గనక ఏదన్నా డీటెయిల్స్ అడిగితే కంపెనీ గురించి గాని ఇవ్వాలి రూల్ ప్రకారం అనేసి అంటారనమాట. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు గానీ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కంటెంట్ క్రియేటర్సో, లేపోతే మీడియా వాళ్ళో, లేపోతే ఎవరు గవర్నమెంట్ వాళ్ళో ఎవరొచ్చి అడిగినా మీ కంపెనీ దగ్గరకొచ్చి, మీ హెచ్-1బీ ఎంతమందున్నారు మీ కంపెనీలో, ఎక్కడెక్కడ పని జేస్తున్నారంటే ఇవ్వాలి ఓపెన్‌గా అంటే ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ఓపెన్ టు పబ్లిక్ అని అంటారనమాట. సో, అందుకని జెప్పేసి వీళ్ళు రావడము, కంపెనీస్ దగ్గరికెళ్ళి అడగడము, నోటీసులిచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ కంపెనీస్ గురించని. తర్వాత ఇప్పుడేంటంటే వీళ్ళు ఏఐ సాఫ్ట్‌వేర్స్ గూడా యూజ్ చేస్తున్నారు. చేసి ఏంటంటే మొత్తం డేటా అంతా బయటికి తీస్తున్నారు. లింక్డ్ఇన్ పోస్ట్‌లన్నీ చెక్ జేస్తున్నారు. ఇప్పుడు ఈమె కొత్త ఎక్స్‌పోజ్‌తో వచ్చింది. ఏంటి అంటే ఇండియాలో ఉంటున్నారు. ఇక్కడ రిక్రూట్‌మెంట్ జేస్తున్నారు. చాలా వరకు లింక్డ్ఇన్‌లో జూస్తే ఈవెన్ ఆస్ట్రేలియా గాని, యూకే గాని, లేపోతే కెనడా గాని వీళ్ళంతా ఏజెంట్స్ ఇండియాలో ఉంటారు చాలామంది. యూఎస్ వాళ్ళకి రిక్రూట్ జేస్తున్నారనమాట. సో, ఈమె అనేది ఏందంటే ఇండియాలో ఉండి అక్కడెట్లా రిక్రూట్ జేస్తారు అంటే జనరల్‌గా ఏజెన్సీ అనేది వాళ్ళేంటంటే జాబ్ పోస్ట్ చేస్తారు. తర్వాత క్లయింట్‌కి సీవీ పంపిస్తారు. సో, దానికి అమెరికాలోనే ఉండి చేయాలని రూల్ అయితే ఏం లేదులే గానీ, బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు ఈమె నిన్న చేసినటువంటి ఎక్స్‌పోజ్‌లో ఏంటంటే మెయిను క్లియర్‌గా ఎవరైతే పర్సన్ కంపెనీ ఉంది, మేము ఓపీటీలు చేస్తాము, స్టెమ్ ఓపీటీలు చేస్తాము, హెచ్-1లు చేస్తాము అని మంచిగా పర్ఫెక్ట్‌గా చాటింగ్ చేశారనమాట. 70, 30 అని లేకపోతే 2100 కడితే 300 టాక్స్ తీసుకుంటాం. మళ్ళా మీ 1800 మీకిస్తాము అని చెప్పేసి అంటే ఇగ మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఇగ తెరిచి పుస్తకం ఆమె ముందు పెట్టారనమాట. సో, ఇప్పుడు ఆమె చెప్పేది గూడా ఏంటంటే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అందరి విషయాలు తీసుకపోయి యూఎస్‌సిఐఎస్‌కి ఇస్తున్నాము అని. ఇగ మరి యూఎస్‌సిఐఎస్ వాళ్ళు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో ఏంటనేది తెలీదు గానీ, ఇన్ని ఎక్స్‌పోజులు జరుగుతున్నా గానీ, ఇంకా మన వాళ్ళు హెచ్-1బీ గురించి యాడ్‌లేయటము, లింక్డ్ఇన్‌లలో పెట్టడము, ఇంకా ఓపీటీలు చేస్తా, స్టెమ్ ఓపీటీలు చేస్తా అని చెప్పడము అవైతే నడుస్తున్నాయి. ఒకసారి సో, అంటే ఈమె పెద్ద వీడియోనే. కాతే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కట్ షార్ట్‌గా చూద్దాం మనము. తర్వాత డిస్కస్ చేద్దాం. We have a really, really big expose right now to show you how these fraudsters are recruiting people and stealing their wages, which just happens to be illegal. Where's the fraud? Where's the fraud? It's not fraud to work outside of a home. It's not fraud to register a business to a home. Yeah, I know, dipshit. We know. But the things that are happening are actually illegal. Okay, now it might not shock you at all to find that they are using WhatsApp to find people. So there's a lot of +91 area codes in the WhatsApp groups. All right, a lot of +91 country codes, which just so happens to be India. One of our viewers sent us this at sarahtips@blazemedia.com. Make sure to send us your tips. Please, 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 guys, I love you so much. Please do not send an email to that email address saying thank you or telling me how fraud works. I already know how it's working. I already know to look into the H4EAD, and we are. I already know about the OPT. We are on it. Please don't flood my inbox. H4EAD ఆమె పాయింట్‌ఔట్ చేసింది ఏంటంటే, యాక్చువల్‌గా చాలామంది ఇప్పుడు మన యూట్యూబ్‌లో గూడా హెచ్4ఈఏడీ ఎప్పుడు తీసేస్తారు సార్ అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉంటారు చూసారా? యాక్చువల్‌గా ఈమెకి మన వాళ్ళు గూడా చాలా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారనమాట. సో, ఆమె అదే చెప్తుంది హెచ్4ఈఏడీ గురించి నేను చూస్తా, నాకు తెలుసు అని చెప్పేసి. బట్ ఆమెకి ఈమెయిల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. Specific companies that are shady, specific companies, or if you see things like this next one, it's a recruitment ad. Your OPT days have already started. Why wait? It's a cute little advertisement. If you need your STEM extension, the clock is ticking. Genuine offer letters for STEM OPT extension. Quick turnaround and hassle-free process. This is, by the way, this is for people who are here as students.
people who want to extend their student visas without getting into the the details. Trusted assistance for F1 students across the US. Don't delay your STEM extension. Secure your offer letter today. Now, this same guy really nailed it. He has been trawling H-1B forums on Facebook too, making offers to people. This person posted saying that they were laid off. I was laid off and my last working day was February 15th. I am currently on PTO. I am searching for Informatica ETL developer jobs and H-1B transfer opportunities. I'm also planning to apply for a B1, B2 visa and need help finding an immigration attorney in Texas. On that note, I've got one for him. The attorney doesn't know it yet, but anywho, stay tuned for that. Rick, please call me. And this is his number. Please call me. He's got the job. He's got the gig for you. He's got you covered. Please call me. So we decided to do some undercover work. ఓకే రైట్. ఇప్పుడు ఈ ఈ ఈ రెండింటి గురించి చూస్తే యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఓపీటీకి స్టెమ్ ఓపీటీ వాళ్ళకి శాలరీ ఆఫర్ చేస్తాము, వీసాలు చేస్తాము. యాక్చువల్గా మనమే ఎక్స్పోజ్ చేస్తున్నాం, అంత సింపుల్గా మనం ఫ్రాడ్ చేస్తున్నాం అని చెప్పి ఈజీ అర్థమైపోతుంది. ఏంటంటే వాళ్ళ అమెరికాలో ఇచ్చిన రూల్ మనకి, మీరు యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలో మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి మీరు ఒక 1 year జాబ్ చేసుకోండి చక్కగా. తర్వాత ఒక 2 years మీరు ఆ ఎక్స్టెన్షన్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకోండి. తర్వాత H1B వీసా మీద కంపెనీలో జాబ్ ఎత్తుకోండి అని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంకా మీ కోర్స్ అయిపోవచ్చింది కదా, మేము పేరోల్ ఆఫర్ చేస్తాము, పేరోల్ ఛార్జ్ చేస్తాము, లేకపోతే F1 చేస్తాము, లేకపోతే ఓపీటీ చేస్తాము, స్టెమ్ ఓపీటీ చేస్తాము, దానికి ఇంత ఛార్జ్ అయ్యిద్ది. అంత ఓపెన్గా లింక్డ్ఇన్లలో వాటిలలో ఫేస్బుక్లలో పెడుతుంటే మరి దొరికిపోక ఏమవుతారు చెప్పండి. అవి ఏంటంటే రూల్స్ బ్రేక్ చేసినట్టే కదా ఆబ్వియస్లీ. సో రూల్స్ ఏంటి అంటే కంపెనీకి అప్లై చేసుకోవాలి. కంపెనీకి అప్లై చేసుకుంటే కంపెనీ మనకి రిప్లై ఇవ్వాలి. దాని ఆ ఆఫర్ లెటర్ మనం యుఎస్సిఐఎస్ వాళ్ళకి పంపించాలి. యుఎస్సిఐఎస్ వాళ్ళు మనకి ఈఐడి కార్డు ఇవ్వాలి. సో ఇంత తతంగం ఉన్నది కదా. అంటే ఇప్పుడు సింపుల్గా ఫ్రాడ్ ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అంటే యుఎస్సిఐఎస్ వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి తెలీదా అంటే, జనరల్గా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇంకా ఎప్పుడైతే ఎక్స్పోజ్ మొదలు పెడతారో, రూల్స్ టైట్ చేయటం మొదలు పెడతారో అప్పుడు ఇంకా అన్ని బయటకు వస్తాయి అనమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇగో ఇట్లాంటి ఎక్స్పోజ్ల వల్ల ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే పాపం స్టూడెంట్స్కి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు జెన్యున్గా ఎక్కడైనా జాబ్ అప్లై చేసుకున్నారనుకోండి, 190 క్వశ్చన్లు వేస్తారు యుఎస్సిఐఎస్ వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కసారి జెన్యున్ ఆపర్చునిటీకి కూడా వాళ్ళు రిజెక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళు మళ్ళీ చెప్పుకోవాలి, లేదు నేను జెన్యున్గా ఉన్నా, లేకపోతే పొరపాటున వాడు ఎక్కడైనా ఏదన్నా ఆ పిల్లోడు ఏ పార్ట్ టైమో చేశాడనుకోండి, డబ్బులు సరిపోకో దేనికో. ఇప్పుడు ఇట్లాంటి ఎక్స్పోజెస్ వలన కూడా నిజంగా జెన్యున్గా జాబ్ వచ్చి ఏదైనా కంపెనీలో పనిచేసే వాళ్ళు మొత్తం ఇరుక్కుపోతారు. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళు అంతకుముందు స్టూడెంట్ తోని ఏదో ఒక రెస్టారెంట్, ఏదో సంథింగ్ రెస్టారెంట్లో కాల్ చేసి మాట్లాడి మేము క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తాము అని చెప్పి అక్కడ వాళ్ళు దొరికిపోయారు కదా. అట్లనే ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా వీళ్ళు కూడా ఫోన్ కాల్లో దొరికిపోయారు అనమాట. సో కొంచెం కట్ షార్ట్ చిన్న కాన్వర్సేషన్ చూద్దాము. Company, please call me when you're free and we will discuss your OPT extension, ... Now you will notice this guy's going to drive you nuts if you're a grammar Nazi, because every single thing that he has to say, there's always a continuation. He is an ellipses fan. He is an ellipses super fan. You will notice in these conversations. So he really wants to jump on the phone. Really wants to jump on the phone. He says, we're located in Michigan, but we can offer you job letter. Oh, well, that's kind of weird. Okay. My producer says, okay, that would be good. Are there fees? Before, the employer charged a small amount, which is not okay. But Rakesh seems to think it is. Yes, there is only one for offer letter, not charging for payroll, and also we will file your H-1B as well, which is so crazy because no one said anything about the H-1B. No one said anything about filing for an H-1B until Rakesh brought it up. So Rakesh knows exactly what this process is. He is quick to the scam. All right? Now, first, this was a lie. Later, we found out there is a charge for payroll, but that's going to come later, okay? As I said, you can't charge for an offer letter. అదైతే కరెక్ట్ కదా, 100% కరెక్ట్. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఎందుకంటే
H1B రూల్ ఏంటి? ఇక్కడ మాకు అమెరికాలో పర్సన్ దొరకట్లేదు కాబట్టి మేము ఇతనికి ఇంత సాలరీ పే చేసి ఇండియా నుంచి తెచ్చుకుంటాము. అంటే మీరు మీరు ఆయనకి H1B ఏదైతే అప్లికేషన్ ఫీజ్ దగ్గర నుంచి మొత్తం ఎవ్రీథింగ్ అండి. ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో ఒక్క సింగిల్ డాలర్ కూడా పెట్టే పని లేదు. రూల్ ప్రకారం ఏంటంటే తీసుకురావాలి, ఫ్లైట్ టికెట్ ఇవ్వాలి, 2 వీక్స్ అకామిడేషన్ ఇవ్వాలి. సో ఈ ఆఫర్ లెటర్లు ఇవన్నీ యూఎస్సిఐఎస్ వాళ్ళకి పంపించాలి. తర్వాత ఇండియాలో స్టాంపింగ్ చేయించుకోవాలి. ఇదంతా ఏంటంటే కంపెనీ బేర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం మీ H1 అయితే అప్లికేషన్ అయితే వేస్తాము. ఆఫర్ లెటర్‌కి ఎంత చార్జ్ అయితదో ఏంటో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాము అని చెప్పేసి. ఫర్దర్‌గా ఈ వీడియో చూస్తే మనం మొత్తం చూస్తూ పోతే మన లెంగ్త్ ఎక్కువైపోతది. నేను చూసాక కావాలంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరెళ్లి చూడండి. యాక్చువల్‌గా దీంట్లో వీళ్ళు ఎక్స్‌పోజ్ చేసిందేంటంటే ఈ లైన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో ఈ పర్టిక్యులర్ ఈమె యూట్యూబ్ ఛానల్ లైన్ ప్రొడ్యూసర్ ఆ పర్సన్ తోటి కాంటాక్ట్‌లోకి వెళ్లారు. ఆ పర్సన్ వేరే పర్సన్ నంబర్ ఇచ్చాడు. వేరే పర్సన్ తోటి కాంటాక్ట్‌లోకి వెళ్తే చక్కగా వాళ్ళ వాట్సాప్ హిస్టరీ మొత్తం ఆయన అన్ని డీటెయిల్స్ అన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చిందేంటంటే నేను ఇట్లా ఓపీటీ అప్లై చేయాలి ఇప్పుడు అంటే చేస్తాము ఓపీటీ అప్లై చేస్తాం నో ప్రాబ్లము. అంటే ఎంత తీసుకుంటారు ఏంటి అంటే ఇంత చార్జ్ అవుతది. ఓపీటీ అప్లై చేసినందుకు ఇంత చార్జ్ అవుతది. 2100 అవుతది. దాంట్లో ఒక 300 ఏమో టాక్స్‌కి పోతాయి. తర్వాత 1800 మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము. అంటే ఉల్టా మనం డబ్బులిచ్చి పేరోల్ రన్ చేపించుకోవాలన్నమాట. సో మేము పేరోల్ రన్ చేస్తాము. తర్వాత H1కి వచ్చినప్పుడు కూడా H1 మేమే ప్రాజెక్ట్ అసైన్ చేస్తాము. మా దాంట్లోనే ప్రాజెక్ట్ ఉంటది. H1 అప్లై చేస్తాము. అంటే ఇక వాళ్ళు డైరెక్ట్‌గా అడిగారు. మరి H1 వచ్చిన తర్వాత మరి ఎట్లా నేను ఎంత తీసుకుంటారు ఏంటి అంటే 70-30 తీసుకుంటారా? అంటే 70-30 అది అతనే చెప్పాడన్నమాట. 70-30 తీసుకుంటాం మేము. ఆ క్లయింట్ దగ్గర నుంచి వచ్చే దాంట్లో 70 మేము తీసుకొని 30 మేము తీసుకొని 70 మీకిస్తాము. అంటే లేదు కొంచెం 75-25 చేస్తారా పాసిబిలిటీ ఉందా? అంటే సరే అవన్నీ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే నో ప్రాబ్లమ్. మీరైతే అప్రోచ్ కాండి. అప్రోచ్ అయితే మీరు ఇంత అమౌంట్ కడితే మీకు $1000 ఎంతో కడితే ఆఫర్ లెటర్ ఇస్తాము. ఇట్లాంటి డిస్కషన్ అంతా జరిగిందనమాట. సో ఇప్పుడు ఆమె ఇదంతా అయిన తర్వాత ఏం చెప్తుందంటే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర పర్ఫెక్ట్‌గా. మేము అన్ని యూఎస్సిఐఎస్‌కి ఇస్తాము. మీరు ఎట్లా ఫ్రాడ్ కూడా ఇంత సింపుల్‌గా ఓపెన్‌గా ఫేస్‌బుక్‌లలో లేకపోతే మీరు లింక్డ్ఇన్‌లలో ఇట్లా జాబ్ అడ్వర్టైజ్‌మెంట్‌లు ఏసేసి ఆఫర్ లెటర్‌కి డబ్బులు ఇస్తాము అని చెప్పేసేసి మరి ఇంత జరుగుతున్నా గానీ, ఇంకా అందరూ గూడా ఎట్లా మరి అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఎట్లా పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు గానీ, బట్ ఏంటంటే H1 ఆల్రెడీ దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆల్రెడీ H1 మీద జెన్యూన్‌గా పాపం జాబులు చేసుకునేటువంటి వాళ్ళు సఫర్ అవుతారండి. ఖచ్చితంగా ఎక్స్‌టెన్షన్‌కి పోయినప్పుడు ఇప్పుడు కొత్త విషయం ఒకటి విన్నా నేనేంటంటే, ఈ 60 డే గ్రేస్ పీరియడ్ ఉంది గదా! అది గూడా యాక్చువల్‌గా ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్‌గా వాళ్ళేదో రివోక్ చేస్తున్నారు అని జెప్పేసి నేను దీని మీద కొంచెం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో, మోస్ట్ ప్రాబబ్లీ రేపు నేను దీని మీద ఒక వీడియో పెడతా. ఏ రకంగా చూసుకున్నా గానీ ట్రబుల్‌లో పడతారు పాపం వాళ్ళు ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడు. అంటే ఎవరో కొంతమంది చేసేటువంటి ఈ ఫ్రాడ్ పనుల వలన జెన్యూన్‌గా జాబులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మందున్నారండి. అంటే H1లో ఓన్లీ ఫ్రాడ్ చేసేవాళ్ళు, దొంగ పేరోల్ రన్ చేసుకునే వాళ్ళు లేరు. అలాంటోళ్ళు ఎంతమంది ఒక 10-20% ఉంటారండి. జెన్యూన్‌గా పాపం ఒక 80% వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు. చక్కగా జాబులు చేసుకుంటా, ఇల్లులు కొనుక్కుంటా, ఈఎంఐలు కట్టుకుంటా మంచిగా ఒక మంచి సెట్ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున ఎక్స్‌టెన్షన్‌కెళ్తే వాళ్ళని గూడా అలానే జూస్తారు గదా! ఒక గ్రూప్ ఆఫ్ ఒక 10 మంది కలిసి దొంగతనానికెళ్లారనుకోండి, అందులో ఒక్కడుంటాడు వాడు "నువ్వొస్తావారా" అంటే రానంటే కానీ ఏదో ఒక బలవంతాన వాడు ఎనక నుంచి ఎళ్ళడమో, వాళ్ళందరిని పట్టుకున్నారనుకోండి పోలీసోళ్ళు. వాడొక్కడు సార్ నేను రమ్మంటే నేను ఎళ్ళనన్నా గాని బలవంతంగా తీసుకెళ్లారంటే వదిలేస్తారా? లేదు. ఎందుకంటే వాడు గూడా అది ఏ వన్నో, ఏ నైనో తర్వాత సంగతి తర్వాత. ఆ గ్రూప్‌లో అయితే ఉంటాడుగా, ఆ కేస్‌లో అయితే ఉంటాడు గదా! అంటే అందరిని ఒకలాగే జూస్తారు కదా! సో, కాబట్టి ఇప్పుడు గూడా ఏంటంటే, ఈ ఎక్స్‌టెన్షన్‌లకెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక పక్క లే ఆఫ్ టెన్షన్‌లు. ఇంకొక పక్క ఈ జాబులు ఎప్పుడుంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు. ఇంకొక పక్క రోజుకొక కొత్త రూలొస్తుంది. ఇప్పుడు ఏది వేజ్ లెవెల్ గూడా కొత్తగా అది గూడా ఓకే అయిపోయింది. ఓఎంబీలో వాళ్ళు కన్ఫర్మ్ జేసేసారు. హ్మ్. అది ఎప్పుడు వేజ్ రూల్ ఎప్పుడొస్తదో తెలీదు ఫెడరల్ రిజిస్టర్‌లోకి. ఇన్ని టెన్షన్‌ల మధ్యన ఇగ ఈ ఫ్రాడ్‌లు ఇట్లా ఎక్స్‌పోజ్ అయితుంటే, ఇంకా యూఎస్‌సిఐఎస్ వాళ్ళు డీప్ వెట్టింగ్ జేయక ఏం జేస్తారు జెప్పండి? అంటే ఏ జెన్యూన్ అప్లికేషన్ ఎళ్ళినా గానీ, వాళ్ళు అనుమాన పడతారు. అంటే కంపెనీ ఉందా? క్లయింట్ ఉన్నాడా? అని వీళ్ళిట్లా కంపెనీ ప్లస్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా బోయేది గూడా మన వాళ్ళే అన్నమాట. ఎందుకు అంటే, ఇగ ఆహ్,
జరుగుతున్నప్పుడు కొంతమంది చూస్తూ ఉండలేరండి. ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ కంప్లెయింట్ చేయాలని చెప్పి ఉంటది ఎవరికైనా. సో, ఇప్పుడు ఏంటి వాళ్ళు ఎవరికి కంప్లెయింట్ చేస్తే ఏమో తెలీదు. ఇట్లాంటోళ్ళకి ఒక ఈమెయిల్ ఇచ్చేసి ఇగో ఇట్లాంటి చోట జరుగుతుంది అన్నారనుకోండి. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ తర్వాత జెమినై బోలెడు ఏఐ సాఫ్ట్‌వేర్‌లున్నాయి. ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌లు వాడి వీళ్ళు సింపుల్‌గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. ఓకే. అది ఫ్రెండ్స్ ఆల్రెడీ H1కి ఉన్న గడ్డు కాలం, లే ఆఫ్‌లు వీటితో పాటు ఇగో ఇట్లాంటి ఎక్స్‌పోజులతోటి నిద్ర పట్టకుండా అయితుంది అందరికి. బట్ ఎనీవే మనం చేయగలిగేదేం లేదు. ప్రస్తుతం గాలి ఎటు పోతే ఎటు వీస్తే అటు వీస్తది. దాంతో పాటు ఎళ్ళిపోవడమే. ఓకే. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.